ధర్మపీఠం ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ శశికిరణ్, అడ్వకేట్ ఫ్రమ్ గుంటూరు. ఏ వ్యక్తికైనా అన్యాయం జరిగితే ఆ వ్యక్తి సహజంగా కోర్టులకు వెళ్ళి న్యాయం పొందటం జరుగుతుంది. అయితే మనలో ఒక భావన ఏమిటంటే కోర్టులు కూడా ప్రభుత్వంలోని భాగమే అని అనుకుంటాం. అవి స్వతంత్రంగా వ్యవహరిస్తాయా అని అనుమానం ఉంటుంది. ప్రభుత్వం వేరు, న్యాయస్థానాలు వేరు అనే సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే అవగాహన ఉంటుంది. అయితే అలాంటి అవగాహన లేనివారు న్యాయస్థానాలు, ప్రభుత్వం ఒకటే అని భావించి న్యాయస్థానాలకు దూరంగా ఉండే వారి కోసమే మన ఈ ధర్మపీఠం యొక్క విశ్లేషణ. ఏ కోర్టు కూడా ప్రభుత్వంలో భాగమైనప్పటికీ కూడా దానికి లోబడి ఉండదు. తప్పు చేసింది ప్రభుత్వమే అయినా దానిని శిక్షించే అధికారం కోర్టుకి ఉంటుంది. ఈ విషయాలను మనం పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక మిలిటరీ అధికారి కేసుని సుప్రీంకోర్టు ఏ విధంగా తీర్పు చెప్పిందో మనం పరిశీలించాలి. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా కొనసాగుతున్న ఒక వ్యక్తికి ఆరోగ్య సమస్యలు తలెత్తితే అతను మిలిటరీ హాస్పిటల్లో చేరవలసి వచ్చింది. ఆ చికిత్స నిమిత్తం సదరు మిలిటరీ వైద్యులు అతనికి బ్లడ్ ట్రాన్స్మిషన్ చేశారు. అంటే అతనికి రక్త మార్పిడి చేయవలసి వచ్చింది. ఈ క్రమంలో అతనికి HIV వైరస్ సోకింది. ఇది ప్రాణాలు తీసే వంటి భయంకరమైన వైరస్. ఒక్కసారిగా తల్లడిల్లిపోయిన ఆ మిలిటరీ అధికారి తనకు న్యాయం కావాలని కన్జ్యూమర్ కమిషన్లో కేసు వేశారు. అయితే అతనికి నేషనల్ కమిషన్కి వెళ్ళే అంతవరకు కూడా పూర్తి న్యాయం జరగలేదు. అక్కడ కూడా తనకి అన్యాయమే జరిగింది. ఇక చేసేది లేక చివరి ప్రయత్నంగా తన కేసుని సుప్రీంకోర్టు ముంగిటకు తీసుకువెళ్ళటం జరిగింది. అసలు అతని కేసు ఏమిటంటే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తనకు ఏర్పడిన ప్రాణహానికి అతను సుమారు 100 కోట్లు నష్టం చెల్లించాలని కేసు వేశారు. ఎట్టకేలకు సుప్రీంకోర్టు అతని కేసును పరిశీలించి మొత్తంగా 1.6 కోట్లు ఇవ్వమని ఆదేశించింది. అయితే ఆ తీర్పు వచ్చినప్పటికీ కూడా సదరు ప్రభుత్వం అతనికి చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని చెల్లించకపోవటంతో ప్రభుత్వంపై తాను కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు ధిక్కరణ కింద కేసును నమోదు చేశాడు. దీనిని పరిగణనలో తీసుకున్న సుప్రీంకోర్టు అతనికి ఈ మార్చి 10వ తేదీ లోపల అతనికి మధ్యంతరంగా 18 లక్షల రూపాయలను అతని ఖాతాలో జమ చేయాల్సిన ఆదేశించింది. అంతేకాకుండా తన వైద్య ఖర్చుల నిమిత్తం నెలకి 50,000 చొప్పున ప్రతి నెల ట్రీట్మెంట్ ఖర్చులను ఇవ్వాల్సిందిగా ఆదేశాలను జారీ చేసింది. అంతేకాకుండా తనకి 100% డిజేబిలిటీ అంటే 100% వికలాంగుడిగా సర్టిఫై చేసి అతనికి ఆ స్థాయిలో పెన్షన్ ఇవ్వవలసిందిగా, అది కూడా ప్రతి నెల 10వ తారీఖు దాటకుండా తన అకౌంట్లో జమ చేయాల్సిందని ఆదేశించింది. ఏది ఏమైనా మన పక్షాన న్యాయం ఉంటే చివరికి ధర్మమే గెలుస్తుంది. చట్టం కూడా మన పక్షానే న్యాయపక్షంగా తీర్పు చెప్తుందని ఈ యొక్క కేసు ద్వారా అవగతం అవుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీకు జరిగిన అన్యాయాలని చేసింది ప్రభుత్వమే అయినా నిస్సంకోచంగా మీరు కేసులు వేయటం ద్వారా ఇలా ప్రభుత్వాలపై విజయం సాధించి నష్టపరిహారాలను పొందవచ్చని ఈ యొక్క కేసు మరోసారి మనకి స్పష్టం చేస్తుంది. ఇలాంటి మరిన్ని విజయగాథలతో మళ్ళీ మీ ముందుకి వస్తాను. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శశికిరణ్, అడ్వకేట్, ధర్మపీఠం, గుంటూరు.